అదేనా నమస్తే ఏం పేరు? రామచంద్ర నా పేరు. రామచంద్ర. ఎవరు ఎడవల్ల? ఎడవెల్లి జి ఎడవెల్లి. జి ఎడవల్లి కనగాల మండలం. కనగల మండలం. ఓకే రైట్. అంటే మీ ఎమ్మెల్యే ఎవరు? ఇప్పుడు వెంకటరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఓకే. ఈ ప్రభుత్వం చేసింది ఇది అంత దుమారమే, ఏమి లేదు. ఏమి లేదు. ఉన్న పోయిన ప్రభుత్వమే చాలా మంచిది. అదేంటి ఏమి ఇస్తుండు? 6 పథకాలు పెట్టిండు, ఒక పథకం ఇయ్యలేదు ఇంతవరకు. ఒక బస్ ఒక్కటి రిటైల్ చేసిండు, బస్ ఒకటే, అది కూడా మహిళలకి. మగ ఆయనకి ఏమి లేదు. మగ ఆయన పోతే సీటీ లేదు, ఆడేమో సీటీ. వాళ్ళే జుట్లు పట్టుకో కొట్లాడుతుంటే మనకేడ ఉంది ఇంకా. ఇది రైతు బంధు వేస్తాను, రైతు బంధు వేయలేదు. ఇండ్లు ఇస్తానని ఇంతవరకు అమలు చేస్తా అంటాడు, కానీ ఆయన ఏదో ఎప్పుడు ఇస్తాడో తెలియదు. అది జరిగిన ముచ్చట. 6 గ్యారెంటీల మాట అదే అడుగులు వేసినట్టే కదా. 6 చేసిండు, అడుగులు వేసిండు. అంతవరకు ఉంది ఆయన కెపాసిటీ. అంతే. మాకు పోయిన ప్రభుత్వం మంచి అనిపించింది. మళ్ళా వచ్చే ప్రభుత్వంలో దాన్నే కోరుకోవాలి. మళ్ళా మీ అభిప్రాయం? ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, ఎట్లా ఉండబోతుంది? ఇంకైతే జనాభా పొజిషన్ లో ఎట్లుంటదో మార్పు, ఏ మార్పు ఎవరిని కోరతారో, మునుపటి కోరతారో ఇప్పుడు కోరతారో తెలియదు. అభిప్రాయం అయితే అది అది అంతే. సో ఇప్పుడు 13 నెలలు అయింది వచ్చి గవర్నమెంట్ వచ్చి. సో ఏమి లేదు. అలా 2 లక్షలు 3 లక్షలు అంటారు, రుణమాఫీ అన్నాడు, అది లేదు ఇది లేదు. 63 ఎకరాల కాడికి 2 ఎకరాల కాడి 30 గుంటలకు ఆ మార్పు చేసిన కొద్దిగా అంత పడుతుంది, ఆగిపోయింది. అది. సో రైతు బంధు లేదు, రైతు బంధు లేదు, రైతు బోనస్ కూడా లేదు లేదు. ఆడవాళ్ళకు 2000 పింఛన్ అది ఇస్తాడు, 2500 ఇస్తాను, అది పోయింది. తులం బంగారం ఇస్తాడు, అది పోయింది. అమ్మాయిలకి స్కూటీలు అన్నాడు, సైకిల్ మోటార్ అన్నాడు, సైకిల్ మోటార్ అన్నాడు, అది పోయింది. అన్ని పోయినాయి. అది ఆఖరికి అనుకుని చేసిండు. ఆయన ప్రభుత్వం చేస్తుండే, చేస్తే ఎప్పుడన్నా అంటే గెలిచినాక మీ కోమటిరెడ్డి ఇక్కడ ఒకసారి వచ్చిండా? అదే మా ఊరికి అయితే రాలేదు, మా మండలానికి అయితే రాలేదు ఇంతవరకు. అది ఆయన ఎంపీ ఎమ్మెల్యే ఆయన మంత్రి అయిండు, అవతల పడుతుండు. ఇంకా మరి ఆయన పరిష్కారం ఆయన చేసుకోడు, మన బాధలు జల్లాడుతాడా? మాకు నీళ్ళు లేక చాలా బాధలు పడుతున్నాం ఇప్పుడు. నీళ్ళు వస్తలేవు మాకు, ఈ దుబ్బకి నీళ్ళే వస్తలేవు. మరి ఆయన నువ్వు బోర్ వేసి నీళ్ళు తెప్పిస్తే మంచిగుంటది. మంచినీళ్ళు లేవు, మంచినీళ్ళు లేవు, ఇబ్బంది, వాటర్ ఇబ్బంది. మరి రావట్లే, లేవు, వస్తలేవు. ఏంటి అది పరిస్థితి? పెద్ద మండలం ఇది అసలు ఫస్ట్ లా. ఇప్పుడు ఇది కనగల మండలంలో మాదే మండలం పడిపోయి ఆడబడ్డది తలం ఇక. జరిగేది పరిస్థితి జనంలో మేము చెప్పిన కదా, జనాభా చేతిలో ఉంది, మన చేతిలో ఏం లేదు. మార్పు కోరుతారు జనం, గ్యారెంటీ కోరుతారు. మళ్ళీ వచ్చిన ప్రభుత్వం వస్తుంది. ఈ 4 ఏళ్ళు ఉండవలసింది. బీజేపీకి 90% లేదు, కొద్దిగా రివర్స్ అవుతుంది. కానీ అది కొద్దిగా మళ్ళా సంవత్సరం మళ్ళా 5 ఏళ్ల కింద ఏమన్నా రివర్స్ అయితే చెప్పలేము. కొద్దిగా అయితే బాదుకుంటుంది, కొద్దిగా బాదుకుంటుంది. అది ఉన్నమాట నేను చెప్పే ముచ్చట ఇది. రైట్ బాబా, థాంక్యూ.